ఢిల్లీ అసెంబ్లీ భౌతిక దాడుల రాజకీయం కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో ఓటమి భయంతో తనపై బీజేపీ రాళ్ల దాడి చేయించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే హామీలపై నిలదీస్తే కేజ్రీవాల్ తమ కార్యకర్తలను కారుతో ఢీకొట్టించారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇక కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సంజయ్ రాయ్ దోషిగా తేలాడు. సోమవారం న్యాయస్థానం శిక్షను ఖరారు చేస్తుంది. అయితే సంజయ్ రాయ్ ని వెంటనే ఉరి తీయాలని మృతురాలి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది సీల్డా కోర్టు. సోమవారం ఉదయం 10:30 సంజయ్ రాయ్కు శిక్షను ఖరారు చేయబోతున్నారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. సీబీఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెల్లడించింది. సంఘటన స్థలంలో లభించిన నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. కోర్టు తీర్పు తర్వాత గట్టి భద్రత మధ్య సంజయ్ రాయ్ను జైలుకు తరలించారు. అయితే తాను ఏ నేరం చేయలేదని, అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు సంజయ్ రాయ్. బిఎన్ఎస్ సెక్షన్లో 64, 66, 103(1) కింద సంజయ్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. నీకు కఠిన శిక్ష పడాల్సిందే అంటూ న్యాయమూర్తి అనిబ్రన్ దాస్ తీర్పును వెల్లడించారు. సంజయ్ రాయ్కు ఉరి శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. జూనియర్ డాక్టర్పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్ రాయ్. ఆగస్టు 10వ తేదీన సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. బిఎన్ఎస్ 64 సెక్షన్తో అత్యాచార కేసు, బిఎన్ఎస్ సెక్షన్ 66 కింద అత్యాచారంతో చనిపోవడానికి కారకుడయ్యాడని, బిఎన్ఎస్ 103(1) సెక్షన్తో హత్య కేసు కింద సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. తన కూతురిని దారుణంగా హత్య చేసిన సంజయ్ రాయ్ని వెంటనే ఉరితీయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందన్నారు. వాళ్లకు కూడా కఠిన శిక్ష పడుతుందన్నారు. संजय राय को दोषी साब्यस्त किया है और उसका कड़ी से कड़ी सजा मिलेगा और आगे जो इस घटना के साथ जुड़ा हुआ है उसको सामने आएगा। वो तो पहले दिन से ही बात बोल रहा है, लेकिन उसका पास कोई एविडेंस नहीं है वो निर्दोष है। उसका पास पूरा एविडेंस है वो दोषी है। उसका फांसी चाहता है, कैपिटल पनिशमेंट ही चाहता है। अभी कोई क्रिमिनल अभी तक नहीं बोला कि हम क्रिमिनल नहीं है, ऐसे ही है। कैपिटल पनिशमेंट हो यही हमको जो डीएनए रिपोर्ट है वो आप देखिएगा और आपको ये क्वेश्चन का आंसर मिल जाएगा. కోల్కతా రేప్ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు ఉరే సరన్న వాదనలు వినిపిస్తున్నాయి.